హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు అలెక్కి, అలెక్కి, అలెక్కి అనే మోత మోగిస్తుంది మాత్రం యూట్యూబ్‌లో మాత్రము. దానిలో నేను గాని ఒక బాధ్యురాలిని. నేను గాని పచ్చడి తెప్పించి టేస్ట్ అయితే చూసాను. నాకైతే నచ్చల వరస్ట్‌గానే అనిపించింది అలెక్క పికిల్ మాత్రము. నేను చికెన్ పికిల్ ఆర్డర్ పెట్టాను. వరస్ట్‌గానే అనిపించింది నాకైతే మాత్రము. ఇప్పుడు ఎక్కడ పట్టినా అలెక్కి, అలెక్కి, అలెక్కి. ప్రతి ఒక్క దిక్కున పట్టిన అలెక్కేదే, అలెక్కనే, అలెక్కనే. ఒకతను మామూలు హాయ్ అని పెట్టాడు వాట్సాప్‌లో. హాయ్ అని పెడితే పచ్చళ్ళు పెట్టింది. కాస్ట్ అని పెట్టేసింది. పచ్చళ్ళు మాత్రం కాస్ట్ అని పెట్టేసింది. అతను అంత కాస్ట్ అన్నందుకు ఆ బూతులు తిట్టడం మీద నాకు అర్థం కావట్లేదండి అసలుకి. ఆ బూతులేంది మామూలు బూతులా? అంటే నీ పచ్చళ్ళు ముష్టి పచ్చళ్ళు అన్నావు. ఆ ముష్టి పచ్చళ్ళు కొనలేవు పెళ్ళాన్ని ఏం జాగుతావు, భార్యని ఏం జాగుతావు, పిరియాలని ఏం జాగుతావు. అదేంది అసలు ఆ మాటలు ఎందుకొస్తాయి నాకు అర్థం కావట్లేదండి అసలుక. అంటే నీ పచ్చళ్ళు కొంటే భార్యని జాకినట్టు, తల్లిని జాకినట్టు, లవర్‌ని జాకినట్టేనా? నీ పచ్చళ్ళు కొనకపోతే కొంటే సాకిన అవసరం లేదు. అంటే నీకు అనేది కాస్ట్ ఇంత, అంత అని అడగకూడదు. ఇంత కాస్టు, అంత కాస్టు అని అడగకూడదు. వింటున్నారా అబ్బాయిలు మీరందరూ? ఈ మాట అనమాట. అంటే పచ్చళ్ళు అడగకుండా మీరు తీసుకోవాలి ఎప్పటికైనా గానీ. ఫస్ట్ నుంచి పచ్చళ్ళు కాస్టే. కాస్ట్ అని మనం తీసుకుంటున్నాం. తీసుకోవని నేను అనట్లేదు. తీసుకుంటున్నాము. కాకపోతే ఏందంటే అలా రాంగ్. చెప్పడం అలెక్క అనేది అలా రాంగ్. ఆ మాట అంటాము. నీ భార్యని చాకలేవు, నీ తల్లిని చాకలేవు అంటే అసలు అవెందుకొస్తాయి ఆ మాటలు? ఇప్పుడు కాస్ట్ ఇంతన్నప్పుడు వదిలేసేయి. నిన్ను అదే ఒకరు ఎవరన్నా ఆ మాట అంటే నువ్వు ఊరుకుంటావా? అసలు ఊరుకుంటావు కదా! నువ్వేదో ఒకటి కొంటేస్తావు కదా! ఇంతకుముందు ఒక వీడియో నేను చూసాను. ఆ లెక్క వీడియో చూసా ఎలాగనింది ఏందనేది. ఇది ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెల్లో ఇంకెక్కడా ఉండడు. ఓ పని చెయి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి నువ్వు కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళామో వదిలిపడదెంగుద్ది కాబట్టి నువ్వు అడిగినవి ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదెంగుద్ది. నా మాట ఇని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ, పెళ్ళిళ్ళు ఇటు జోలికెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడురా బోల్డేం కొనిత్తావురా దానికి లంజా కొడతాను నీ అమ్మ దెంగ. కస్టమర్ పికిల్స్ ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి అన్న చూడండి. పచ్చళ్ళు ఆర్డర్ పెట్టినందుకు అసల బూతులు చూడండి అసలుక. నీ అమ్మందేంగా, నువ్వేందిరా ముష్టి పచ్చళ్ళే కొనలేవు. అసలు అయ్యేం మాటలండి? ఆ మాటలు ఎందుకొస్తాయండి అసలు పచ్చళ్ళు కొనలేదని? దాన్ని నచ్చితే తీసుకో. ఇప్పుడు కాస్ట్ నాకు రీజనబుల్ అనిపిస్తే తీసుకుంటాము. ఇప్పుడు నాకు కాస్ట్ రీజనబుల్‌గా నేను మొన్న తెప్పించాను. కాస్ట్ రీజనబుల్‌గా నాకు అనిపించలేదు. పచ్చడి టేస్ట్ అస్సలు బాలేదు. వరస్ట్‌గా అనిపించింది టేస్టు. నేను అదే చెప్పాను. టేస్ట్ బాలేదు, వరస్ట్‌గానే అనిపించింది అని చెప్పాను. అంత మాత్రానికి ఆ బూతులొస్తాయా? ఈ గురించి ఇంకా గొప్పగా అనుకోని నేను బాగా అనేది ఎంకరేజ్ చేశారు ఫస్ట్‌లో. ఇప్పుడు నువ్వేందంటే డబ్బులు సంపాదించుకొని కొంచెం లెవెల్ పెరిగేలోపు నీకు ఇలాంటి మాటలైతే వస్తున్నాయి ఇప్పుడు. మామూలుగా అయితే రావు ఇలాంటి మాటలైతే అసలు ఎవరికీ రానే రావు. ఎందుకంటే అందరూ కొంచెం ఫస్ట్‌లో ఎంకరేజ్ చేశారనమాట. ఒక అమ్మాయి అయ్యుండి ఇలాగ పెట్టుకొని చేస్తుంది పైకి రావాలని. పచ్చళ్ళు గాని బాగా ఆర్డర్ పెట్టారు. కాస్ట్ ఎక్కువైనా గాని ఆర్డర్ పెట్టుకొని చేశారు. కానీ నువ్వు ఇలా మాట్లాడటం మాత్రం చాలా రాంగ్ అసలుక. నీ అమ్మ దెంగేంది అసలుక? ఆ మాట అసలు ఎందుకొస్తదో నాకైతే అర్థం కావట్లేదు. నీ అమ్మని దెంగ, నీ అమ్మని దెంగ. అదే మాట 3 సార్లు, 4 సార్లు అనింది. అంత అవసరమా? మాటలు అంటం అవసరమా? నీ అమ్మని దెంగంటే మనకో తల్లి ఉందిగా. మనం మన మన తల్లిని అట్లాగే అనుకుంటామా? మనమేమన్నా అనం గదా! ఎందుకంటాం? తల్లిని ఆ మాట అంటామా? ఎవరిమైనా గానీ అనం అసలుక. ఆ కాస్ట్ అడిగినందుకు, కాస్ట్ ఇంత అన్నందుకు అది అంతలా తీసింది. ఒక వీడియో ఇంకొక వీడియోలో ఏదో పెట్టింది. ఆడపిల్లల మీదకి ఇలాగ అంటే ఊరుకోనని ఏదో సంథింగ్ ఏదో చూపించింది. నేను చూపిస్తా ఇప్పుడు ఆ వీడియో గాని చూస్తా. ఉన్నదేమో చూసి మీకు చూపిస్తా ఆ వీడియో. పికిల్స్ ఇప్పుడు కావాలని ఇదేనండి చాలా సేపు ఒకసారి. టైం పాస్ చేసి ఒక అమ్మాయిని అన్నకూడని మాటలన్నీ అన్నాడు. మీరే చూడండి. మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే ఎంత దూరమైనా వెళ్తారు కదా! అటువంటి మీలాంటి వాళ్ళే బయట ఆడవాళ్ళని ఈజీగా ఏదైనా అనొచ్చు కదా! ఫేక్ నంబర్స్, ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్‌తో మెసేజ్ చేస్తే కనిపెట్టలేరు అనుకుంటున్నారేమో. రీసెంట్‌గా ఆర్మీ ఆఫీసర్ చనిపోతే వాళ్ళ వైఫ్ గ్యాలంటరీ అవార్డ్ తీసుకున్న వీడియోకి మీలాంటోడే బ్యాడ్ కామెంట్స్ చేశారు. గవర్నమెంట్ ఇంకా సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకున్నారు. తెలుసో తెలీదో విమెన్ అబ్యూస్ చేస్తే అది పనిషబుల్ యాక్ట్. ఈ ఇష్యూని ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదు. ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేయడం కూడా జరిగింది. బ్యాడ్ కమెంట్స్, బ్యాడ్ మెసేజెస్ చేసే వాళ్ళకి గుర్తుండిపోవాలి బాగా. బ్యాడ్ కామెంట్ చేసినోళ్ళకి, బ్యాడ్ చేసినోళ్ళకి అనని అది చెప్పింది ఆ లెక్కే చెప్పింది గదా! అంటే ఇప్పుడు ఆ లెక్కే చేయొచ్చు. బ్యాడ్‌గా వాళ్ళని మగోళ్ళని తిట్టొచ్చు. ఇప్పుడు ఆడోళ్ళని మనం తిట్టినందుకు మనమంతా ఫీల్ అవుతున్నాం. మరి మనం మగోళ్ళని తిట్టితే వాళ్ళు ఎంత ఫీల్ అవ్వాలి? తిట్టొచ్చా మనం అసలుకి? ఆ మాట తిట్టొచ్చా అసలుకా? ఆ మాట తిట్టటం అట్ట పోనిచ్చా అసలు. ఆ అబ్బాయి బ్యాడ్‌గా తిట్టాడని నువ్వు ఇప్పుడు మెసేజ్ అట్లా ఇచ్చేవు కదా! రివర్స్ అనేది కౌంటర్ ఇచ్చేసావు వాళ్ళకి. ఇచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు అమ్మాయివయ్యుండి నువ్వు అబ్బాయిని ఆ రకంగా తిట్టొచ్చా? నీ అమ్మందేంగా, నువ్వు పెళ్ళాన్ని ఏం జాగుతావు, ప్రియురాలిని ఏం జాగుతావు, తల్లిని ఏం జాగుతావు.
అసలు అయ్యేం మాటలండి అసలుకి. అసలు దిమ్మ తిరిగిపోతున్నాయి నాకైతే. ఆ మాటలు చూస్తుంటేనే దిమ్మ తిరిగిపోతున్నాయి. అసలు ఆ మాటలు ఎందుకొస్తాయండి? ఇప్పుడు నీకు ముష్టి పచ్చళ్ళంటే, ఆ ముష్టి పచ్చళ్ళు పెట్టి నువ్వు అమ్ముతున్నావు గదా! ముష్టి పచ్చళ్ళు పెట్టి నువ్వు అమ్ముతున్నావు. ముష్టి పచ్చళ్ళేంది అసలుక? నువ్వు పచ్చళ్ళు వ్యాపారం చేస్తున్నావు, పని చేస్తున్నప్పుడు నువ్వే ముష్టి పచ్చళ్ళనుకుంటే, తీసుకొని రివ్యూ ఇచ్చే వాళ్ళందరూ వాళ్ళేమనాలి నిన్నింకా? తీసుకొని రివ్యూ ఇచ్చే వాళ్ళందరూ వాళ్ళు నిన్నేమంటారు? ముష్టి పచ్చళ్ళు నువ్వన్నావు. వాళ్ళేమంటారు నిన్ను? అసలు ఆ వార్డ్ వాడొచ్చినా వాడకూడదని తెలియట్లేదు. ముష్టి పచ్చళ్ళు ఎన్ని సార్లు అనింది అదే మాట. ముష్టి పచ్చళ్ళని. ఆ వాడనేది అసలు వాడనే వాడకూడదు. ముష్టి పచ్చళ్ళు ఆ పచ్చళ్ళు తీసుకుంటే నీకు మంచోళ్ళు. అంటే కాస్ట్ ఎంతున్నా అడగకూడదు. తీసుకోవాలి. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎలాగన్నా అయిపోనియి. పచ్చళ్ళు మాత్రం తీసుకోవాలి. నీ దగ్గర తీసుకొని వాళ్ళు తినాలి ఎలాగున్నా. పచ్చళ్ళు మాత్రం మీరేమన్నానంటే అస్సలంత వరస్ట్‌గా ఉన్నాయంటే అంత వరస్ట్‌గా ఉన్నాయి పచ్చళ్ళు. నేనే టేస్ట్ చూసాను. నేను తెప్పించాను. టేస్ట్ చూసి నేను తెప్పించి నేను మాట్లాడుతున్నా ఇప్పుడిక్కడ. లేకపోతే నేను అసలు మాట్లాడను. పచ్చళ్ళు నేను తెప్పించే మాట్లాడుతున్నా. అసలు అది విన్నాక ఉదయం నుంచి నాకెలా ఉందంటే దిమ్మ తిరిగిపోయింది అసలుక. ఏంది పచ్చళ్ళు నాకసలు భలే నవ్వొస్తుంది. ఏంది అసల ఒక ఆడపిల్ల అయ్యుండి ఏంది అలా బూతులు అసలు అమ్మ బూతులు తిడుతుందంటే అసలు ఎంత ఘోరంగా తిడుతుందంటే అంత ఘోరంగా తిడుతుంది అసలు. ఛ! అబ్బా! అబ్బా! ఈ పికిల్స్ కొన్నంత మాత్రం తల్లికి బంగారం కొనీయకుండా ఉండడు. భార్యకి బంగారం కొనీయకుండా ఉండడు. ఏముండడు. ఇప్పుడు నీ దగ్గర ఒక 10,000 పెట్టి కొనలేకపోవచ్చు. తల్లికి, భార్యకి 2,00,000 పెట్టి బంగారం కొనగలరు. కొంటారు గానీ, కొనకుండా అయితే అసలు ఉండనే ఉండరు. కొంటారు గానీ. 2,00,000 ఏంది 3,00,000 పెట్టైనా కొంటారు. కొనకుండా ఎందుకుంటారు? ఈ పచ్చళ్ళు కొన్నంత మాత్రాన భార్యకి, తల్లికి నగలు కొనీయలేనంత రేంజ్‌లో అయితే ఈ రోజుల్లో ఎవ్వరు లేరు అస్సలక. కొంటారు. కొనకుండా అయితే అస్సలు ఉండనే ఉండరు. అటు సైడ్ నుంచి రాంగ్‌గా అయితే ఏం లేదు. ఓన్లీ ఇంత ఫైజ్ అని చెప్పేసాడు అంతే. ఇంత ఫైజ్ అని చెప్తే దానికి నువ్వు అది వేస్ట్, ఇది కొనలేవు, అది కొనలేవు, ఇంత పెట్టి కాస్ట్ కొనలేవు, అది అదవా, ఇది అదవా అని అది సేమ్ అదే మాటలు తప్పక రెండో మాటలైతే అసలు లేనే లేవు. మరి ఎందుకు అలా వాడైతే నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అస్సలుక. ఆ వాడకుండా ఉండటమే మంచిది అనిపించింది నా దృష్టిలో. ఎందుకంటే ఆ అమ్మాయి కాళ్ళు కాడ అమ్మాయే తీసేసినట్టే అయిపోయింది ఇప్పుడు మాత్రం పరిస్థితి మాత్రము. ఎప్పుడు ఎక్కడ పెట్టిన ఇదే టాపిక్ మాత్రం తప్పక రెండోది లేనే లేదు అస్సలక. ఆ వార్డ్ అనేది వాడకుండా ఉంటేనే మంచిది అనిపించింది నాకు తెలిసైతే అలా పచ్చళ్ళు కొనంత మాత్రాన భార్యని వదిలేరు, తల్లిని వదిలేరు, ఎవరినైతే వదిలేరు. అది వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మనకు రూ. 100 ఉన్నాయంటే 200, 300 ఖర్చు పెట్టుకుంటే అంత అవసరం మనకైతే లేదు. ఖర్చు పెట్టుకోం గానీ, ఇప్పుడు ఒక 100 ఉన్నాయంటే దాంట్లో 50 ఖర్చు పెట్టుకుంటే ఆ 50 మనం మిగిలించుకుంటాము. అంతకుమించి మనకు 100 ఉన్నాయి, మనం 500 ఖర్చు పెడదాం, రూ. 1000 ఖర్చు పెడదాం అనుకుంటే మన కాడ ఏమీ ఉండవు. నాకు తెలిసి కామెంట్ మెండ్‌లో అట్లా ఎవరు అసలు అనకూడదు. ఇప్పుడు నా దగ్గర వద్దు, వాళ్ళ దగ్గర రూ. 100 వస్తాయి, వాళ్ళ దగ్గర కొనుక్కో, చెయ్యి అదేదని అసలు మనం ఒక వ్యాపారం చేసేటప్పుడు మనం అట్లాగే సర్దుకొని పోతుంటే మనం ఒక వ్యాపారం చేస్తాము. అలాగని మనం నా దగ్గర లేవు రూ. 100 వాళ్ళ దగ్గర తీసుకో, వీళ్ళ దగ్గర తీసుకో అని ఆ మాటలు అసలు అనకూడదు. అమ్ముకుంటే ఉద్దేశం ఉంటే ఆ మాటలు అసలు అన్నీ అనకూడదు. నాకు తెలిసి అయితే మాత్రము అది చాలా తప్పు. నా విషయం అయితే తప్పు అనిపించింది నాకైతే మాత్రము. అందువల్ల అట్లా నేను మాట్లాడాల్సి వచ్చింది. అంతకుమించి ఏమీ లేదు నాకైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.